భారత కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నైకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు వచ్చిన పాల్కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక రాకేష్ పాల్ మరణించిన వార్త తెలుసుకున్న రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. పాల్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంజలి ఘటించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ శ్రీ రాకేష్ పాల్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్. ఆయన సమర్థుడైన నిబద్ధత కలిగిన అధికారి అంటూ కొనియాడారు. పాల్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. రాకేష్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించారు. కోస్ట్ గార్డ్ రీజియన్ కమాండర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, కోస్ట్ గార్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు భారత కోస్ట్ గార్డ్ నౌకలకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన పర్యవేక్షణలో ఐసీజీ అనేక ఆపరేషన్లు చేపట్టింది. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గత ఏడాది జూలై 19వ తేదీన ఇండియన్ కోస్ట్ గార్డ్ 25వ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ బాధ్యతలు చేపట్టారు. పదవి చేపట్టిన ఏడాదికి గుండెపోటుతో హఠాన్ మరణం చెందారు.